ఎంతమ్మా చికెన్? 1 kg. 1 kg ఎంత చాలా? ఒకసారి బాలేసి ఇస్తా. వాడు మనసులో పెట్టుకుంటే పర్వాలేదు, కడుపులో పెట్టుకుంటాడు. వాడికి ఇచ్చేస్తాను. ఒరే సమరచిమ్మా, వీడియో కట్ చేసేవేంట్రా? కట్ చేసిండా? ఏం లేదు, ఇట్రా ఏడుందిరా. మొన్న మీరే చూడలే, మీ వాడిది మీరు కూడా చూడలే. చూసినాము. ఎప్పుడు అంటే ఒక 2-3 గంటలు ఆగా, అంటే మేము అసలు లేము. అది 2 hours తర్వాత చూసినట్టు ఉంది. ఇది మర్చిపోయినాం అసలు మేము. అది మీది నేమ్. ఫ్రెండ్స్ ఇది ఏమంటారమ్మా? అది స్టార్టర్స్. స్టార్టర్స్ ఈ టైపు ఈ టైపు పొడవున్న దాన్ని ఏమంటారమ్మా? ఇలా పొడవుగా నూనె లేసి పిండి కలిపి చేస్తారు కదా, ఏంటి? చికెనేనా? బోన్లెస్ చికెన్, బోన్లెస్ ఫింగర్. నీ ఎంకమ్మా, నేను చేసిందంతా నీళ్ళ పాలవుతుందిరా. దా ఇట్రా సమరసింహ, దా ఇడొచ్చి నిలబడు, కనిపిస్తావు. అయిపోయింది, ఏం లేదు. రెడీగా ఇచ్చానమ్మా. వీళ్ళంతా మీ కుటుంబ సభ్యులేనా? అంటే మీ క్యాష్ వాళ్ళేనా వీళ్ళు? చుట్టాలేమా? మేము నాయుడు. సూచి ధరించాను. మర్యాద చేస్తాను. అంటే పులికి కడుపు నిండింది, ఇంకా మనల్ని ఏం పట్టించుకుంటుంది? ఏం పట్టించుకో మొత్తం ఎండాకాలం కదని. ఓకేమ్మా, ఇదో మర్యాదలు 1 kg ఇదో గిఫ్ట్. ఇంకేయన్నా లివర్ దాచి పెట్టుకుంటావా కదంతా? ఎవరు మీ విజయశాంతేనా? కొడుకో కూతురమ్మా? వచ్చారా పిల్లలు ఊరి నుంచి? చిలప అయిపోయారా? ఏం చూస్తున్నారు? అమ్మ ఇక్కడ నుంచి చికెన్ డిఫరెంట్ కాల భైరవ చెప్పు, కథం చేయి. నువ్వు చెప్పు. ఆయన గుర్తించాడు కాలభైరవుడు. నీది 400 సంవత్సరాల చరిత్ర. లివర్ 50 గ్రాములు ఎక్కేసాను కదా. ఏం వేయలేదు, దాంతోనే కిలో చేసినాను నేను చూసిన. చూసావా? చూడు, విశ్వాసం లేదు పని అంటే గదే. ఇదో తినండి 50 గ్రాములు ఎక్కేసిన అడిగా. కానీ ఎంత? $270.
ఏది ఎంతసేపు ఆలోచించుకుని చెప్పినారు. ఫింగర్ చికెన్. అరే మామ రారా, నువ్వు ముందరుంటే కట్ చేస్తా. కాలభైరవా కూర్చో కూర్చో, నా కుర్చీ నీదే. మనోడికి ఇది ఫింగర్ చికెన్ 270 చూడరా. 270 దేవుడా అయిపోయింది మామ వీడియో. ₹270 received on PhonePe. అమ్మయ్యా బతికిపోయా. అదే డబ్బులు వేస్తే కట్ అయిపోతుంది. చూసుకోవాలి దాన్ని. చూసుకోండి డబ్బులు ఒకటి కొట్టి యాభై కొట్టు. కొడతా కొడతా నరికేస్తా. పోవాలి తొందరగా. ఇంకా మేడం రమ్మని పోవాలి. ఇది ఫోన్ చేయాలి వాళ్ళ చుట్టాలు అక్కడ ఎట్లాగా ఉంటారు. రోజు రోజుకి నీ అందం హీరోలాగా తయారవుతున్నావు పులి. ఇక ఇంకేమున్నది, ఇక అయిపోయి పిల్లలకు సవాల్ విసురుతున్నాను నన్ను. అంతా దింపా, ఇంకేముంది. ఫ్రీగా ఫేర్ అండ్ లవ్లీ ఏమైనా దొరికిందే ఇది? దొరికింది. ఫ్రీ ఏం దొరకలే, డబ్బులే కడతాం. డబ్బులు ఇచ్చి రుద్దుకుంటున్నావా? అట్లా చేయకూడదు. మన సొంటోళ్ళము ఫ్రీగా ఎక్కడ వస్తుందో ఇదే కదరామా. అంటే నైరుతిలో ఓసారి విషయం వీక్ అయిపోతుంది. ఫింగర్ షిక్. ఏరా చిన్నోడా ఎంత? ఉంది మిత్రుడిందా? పెళ్ళి అయిపోయిందా బాబు? అందరికి అయిపోయింది. ఇంకొక అమ్మాయి తెలియదు కానీ వీళ్ళిద్దరే. మళ్ళీ కష్టపడతారు. హాస్టల్లో పనిచేస్తుంది, బజ్జీలు. ఇప్పుడు హాస్టల్ పెట్టింది. బాబాయ్ ఎప్పుడన్నా ప్రయోగం చేసావా ఫింగర్ చికెన్? అన్నా నమస్తే. చెలే మనకు ఆస్తి పాస్తులు కాదు ముఖ్యం, తిండి. చికెన్ తో ప్రయోగం చేస్తే ఎన్ని రకాలు తిన్నావా అనేదే కావాలా. అంతే కదా. మంచి చెప్పిన తోన ఇంతే ఉంటుంది. ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి. మన డబ్బా మనం కొట్టుకున్నప్పుడే విషయం వీగైపోతుంది. చూస్తామా? నేను ఇది కొట్టిన తర్వాత చూస్తా. ఫస్ట్ ఒక 50 గ్రాములు తగ్గిందే. ఇప్పుడు చూడు. రైట్, ఫింగర్ చికెన్ 5 గ్రాములు ఫ్రీ. ఇది ఏం చేసుకుంటారో మనకు తెలియదు. వచ్చింది రామ్ పంట వచ్చాడు మా 540 రూపాయలు రా.
మామగారు నాకు బొట్టు 150. పొట్టుగా కొడతాను. మేడం 1.75 కొట్టు. ఏమది పిల్లలు ఊరికి పంపించి నువ్వు చేస్తున్న పని ఇదే. తక్కువ తీసుకుపోవడం నీ ఇంటి చరిత్ర ఉండకూడదు. ఎప్పుడు అదే తీరుగా ఉండి బయట పోయేవాళ్ళని రండి. అయిపోతాయా అంతే. మా మర్యాద మర్యాద పిలవాలి. ఏంది మీరు ఇట్లా పైసలు కట్టి ఇట్లా చేస్తున్నారు అది ఇది అని చెప్పి గుడ్లు గురకాయించాలి. మన ఎలక్షన్లకు పోయి అక్కడనే పోయిందా 3 రోజులు మంచి సెలవులు ఇచ్చారు, డబ్బులు మిగిలినాయి. హాస్టల్ వాళ్ళకి అదృష్టం. ఆమా ఒరే నీ పీసులు ఎత్తున్నానని అనుకోమాక నీకు ముందు ఆయనకి ఇచ్చేయాలి. ముందు వచ్చినాడు కదా ఏమో నీ ఇష్టం. చేసి సరే కోడి చేసి నేను ఎవరు అనుకున్నాం. ఆయన పేరు మీద ఒక ఊరే ఉంది. ఏం ఊరు ఏం పేరు చెప్పాబాయ్? అంటే ఇలాగానే కదా మర్చిపోయాను. నువ్వు చెప్పు. మామగారు పోతా. ఇదో పులి 150. నీకే ఇస్తా. హలో హలో ఇంకా పడాలి ఎవరైనా మళ్ళీ మొదలెట్టారు. వస్తా 15 నిమిషాలు వస్తా. అయ్యేందుకు ఎంత వేస్తాను నువ్వే కదా లివర్ రొద్దు కనరకాయలు కావాలన్నావు. చాలులే ఇంకా వేస్తా ఉన్నావు నీకు. అమ్మ అడిగాను అనుకో 2 కనరకాయలు అమ్మ అయితే ఎంత వచ్చింది? మా జీవితం 150 గ్రాములు. 100 గ్రాములు ఇవి 2 వేసేస్తారు. 3 వేస్తా. అటు వచ్చేది నీకు 100 గ్రాములు కూడా రాదు. మానవత్వంతో చేస్తున్నా. ఇదో ఎవరికి చెప్పమాక. ఇది మన మధ్యలోనే ఉండాలి. రాజకీయ అప్పుడు చెప్తలేను నేను చేస్తున్నాను అంటే క్రీస్తు శకం. అదేంటి ఎప్పుడు ఈ స్వామి ఏంటది ఇందాక అరే వా అసలు ఇది 1:30 నుంచి ఖాళీ లేక గుర్తుపెట్టాడుతూ నువ్వు వచ్చినప్పటి నుంచి పాత ఎంటవా నా దగ్గర అబద్ధాలు ఆడితే నాలుగే ఊడిపోతుంది. వయసులో అయిపోయింది కదా 50 సంవత్సరాలు ఏమూడదు. ఎంత వచ్చింది? కడుపు నిండా తిను. ఎవరు చెప్పొద్దు. 200 గ్రాములు సిల్క్ వచ్చింది. సరే నాకు మెచ్చడి 150. 150 పంపిరా అన్న. ముందు ఆయన వస్తే నేను పంపిస్తే అంటే ఆయన పెద్ద ఎవరు అనుకున్నావు? ఆయన నన్ను కింద మీద వేసి తన్నిపోతాడు ఆయన. ఏం పులి నీ చరిత్ర గురించి తెలియదు. ఒకప్పుడు చక్రవర్తులకి ఎండుపోటు పొడిచింది ఆయన్ని. నాకు ఇంకా వ్యాపారం చక్కగా తీసేస్తా. సాగబెట్టి చూడు మొత్తం ఇదిగా వేసేసా. ఎరా దగ్గరుండి పైసలు దగ్గర నుంచి నాన్న మోసం చేసిపోయినా ఎవడు తెలుస్తుంది? ఈశాన్యం ఆగ్నేయం మోసం మాత్రం చేయాలి. కూర ఉడుకుతూనే ఒక ముక్క చిట్లి నీ కళ్ళులో పడవచ్చు. అంత ఇదో పులి ఇదో ఫ్రీ చేస్తున్నా. కడుపు నిండా తిను. ఇదో ఒక లివర్. ఓకే
చిన్న కొట్టు. ఏది మనం వీరసింహారెడ్డికి పెళ్లి చేయవా? ఆ, ఆ. మంచి గడ్డలు గిడ్డలు మీసాలు పెంచుకొని తిరుగుతున్నాడు వాడు. పెళ్లి చేయాలి చూడు, పిల్లని చూడు చేద్దాం. పిల్లని చూసా ఏం కులం? యాదవ్. ఆ? 5-6 మంది మొగలు మా దగ్గర కూడా ఉన్నారే యాదవులు. మరి చెయ్యి చేసేద్దాం. ఊరాల్లో ఎవరు చూడు ఆస్తులు చూస్తారే మనకి ఏడ కలిసి వస్తుంది. ఏంది వాస్తు చూస్తున్నారా వాసన చూస్తున్నారా? వాసన చూస్తారు, మంచిగా ఆస్తి పాస్తి చూస్తారు. మరి అంటే విషయం పీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ అవుద్ది. ఆ, మరి మనవాడితో విషయం లేదు కదా. అదే అదే చెప్పినారు. ముందు తొడలు కొట్టడం కాదు, పైసా సంపాదించడం నేర్పి. అది. ఇట్లా గాలి తిరుగుతారు, పెళ్లి కాక దాన్ని ఆడతారు. ఈ కొందరు పిల్లలు ఒక సంబంధం వచ్చింది బాగా, ఆ, 10 లక్షలు ఇస్తామన్నారు అక్కడ. అరే అరే, సమస్య వచ్చి పడింది. 10 లక్షలు ఆల్రెడీ సంఘం దగ్గర ఆ. వీడే మావాడు వస్తాడు. ఏమి? కొంచెం తల్లి ఎగిరి ఆ? తల్లి ఎగిరి తల్లి ఎగిరి. ఎగిరి తల్లితో పిల్లలు మంచిగా ఉన్నారు, పిల్లలు మంచిగా ఉన్నారు. మనం ఏం చేద్దాం? వాడే వస్తాడు. తల్లి ఎగిరి నాకు తండ్రి మంచిగా ఉన్నాడు. తల్లిదండ్రులతో ఏం పనే మీకు? పిల్ల బాగుండాలి కానీ ఏమన్నా ఇదేం సమస్య సామె? వాడు చేయబోతున్నాడు. అంటే మీరు తల్లిదండ్రులను దునికి అవుతున్నారా ఏంటి? లక్కీ కలిసి వస్తాయి. ఎంత ఇచ్చిన పులి? 200 నోటు కదా. 500. 500 ఇచ్చినావా? అరే చిన్నాడా లేవు. ఇదో ఆ శుభంలో ఓకే నిమిషం. మీరు చికెన్ మసాలా ఇదే ఏవా ఏవా కేజీనా? జంబలగిడి. అమ్మా జంబలగిడి అంటే లెగ్ పీసులు, జారుమిఠాయి అంటే చెస్ట్ పీసులు. మాకు కావాలి. ఏది కావాలి? జంబలగిడి. పంబై కావాలి. ఒరే చిన్నోడా, లెక్కలో ఈకొచ్చింది, ఊడి తీసి లెక్కేస్తాం. ఓకే. చికెన్ చెత్తకూర మీడియంకి పెద్దగా. ఓకే. మొన్న మీరు లేరంట, మీ మేడం గారికి అన్యాయం జరిగింది. చెప్పినా నువ్వేనా చెప్పింది? మీ అన్ననా? నేనే. నువ్వు. ఓకే. ఎవరమ్మా ఇది? అది ఇక్కడే తెలంగాణ. ఇక్కడ తెలంగాణ అంటే ఎక్కడ? వరంగల్. వరంగల్ ఇక్కడ 150 కిలోమీటర్లు ఉంటుంది. 158 కిలోమీటర్లు. అవును. ఎక్కడ ఎలా అవుతుంది? లోకల్ అన్న అంత అట్లనే అనుకున్నాం. లోకల్ ఎలా? లోకల్ అంటే ఇది మా విషయం అంటే కూడా పిల్లగాని బెదిరిస్తున్నావా ఏంది? మా ఊడోడు మహబూబ్ నగర్ వరంగల్ తెలంగాణ, మాది తెలంగాణ. తెలంగాణలో బాబు. అంతే. ఈ ఆంధ్ర వాళ్ళు మనల్ని బెదిరించుకున్నారు. ఇప్పుడు చికెన్ అట్టుకి వెళ్తాడు దగ్గర. చికెన్ అట్టుకి వెళ్తాడు. అరే మీ ఆంధ్ర వాళ్ళే తెలంగాణ అట్టుకి వెళ్తున్నాడు. తెలంగాణ తిరిగి కోర్టు వేశాను నిన్న. తెలంగాణ కోర్టులు వేశాను నిన్న. కాదండి రావులపల్లి సార్. పుట్టుపెరిగింది అక్కడే. అరే చిన్నోడా, వరంగల్ పోయి చేసి వచ్చారా నిన్న? ఫ్యామిలీ అంతా వెళ్ళారా? ఫ్యామిలీ అందరం వెళ్ళాం. ఇక్కడ తెలంగాణ పెట్టాయి. మీరు ఎప్పుడన్నా మీ ఫ్యామిలీ పోవాలనుకుంటే నాది డొక్కు కారు ఉంది. అది వేసుకొని వెళ్ళిపోండి. ఏమవుతుంది, నాకు బండి మీద వెళ్తాం మేము. గంట పోసాము గుడి అంతే. బోల్గా చెక్కిపోతే రాకపోతే రెడ్డి గారు అంటే ఆ పక్కన ఆడబెట్టి తిరిగి సాగుతాడు ఉంది. గుర్రం నాన్న దొరికిందని గుర్రం కొన్నట్టు ఉంటుంది అనుకుంటా. మంచి తల్లి కారాలు లేవు. వాడు ఇందాక ఒకడు వచ్చాడు. ఒకటి సంవత్సరం షాప్కి ఇందాక ఏమన్నాడు? పిల్లలు నీకు పోతే తల్లి బాగాలేదని పెళ్లి ఆపేసి కాదు, తల్లి బాగాలేదని. కాదు, ఇళ్ళ దొరికేదే కష్టం. వీడు సిత్తుబొత్తు బ్యాచ్ యాన్నో ఆఫీసులలో దానిలో చేసుకునే పని వాడు. వీడు పెళ్లి సంబంధం, అమ్మాయి బాగుంది, తల్లి ఎడ్డిగా ఉందంట. తల్లి నచ్చలేదండి. ఇది
గంట అంటే తెల్ల కూడా కావాలమ్మా. కాదు, అరగంట సేపు నవ్వుకున్నా నిన్ను. మళ్ళీ పోయేటప్పుడు నా కనీతులు చెప్పి, బాబాయ్ అయిపోయింది, నువ్వు తప్పని చేసినావు. ఇప్పుడు మనీ ముద్దు ఉంటుంది మొత్తం. మనీ ముద్దు కొట్టకూడదు. డాన్స్ చేస్తారు కదా మనీ ముద్ద డాన్సరా? ప్రాంక్ వీడియో. డాన్సెస్ చేస్తారు. డాన్స్ అంటే ఇష్టము. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంటే ఒరే తెలిసినోడా, పైసలు కొట్టడం మర్చిపోయినావురా. ఫస్ట్ కొట్టినాను. అట్లా చేసావా? మళ్ళీ ఒకసారి చూపియాలరా, చిన్నపిల్లగాడు గుండె పలుకుతాడు. మనీ ముద్దు అని ఇతను డాన్స్ చూసి డాన్స్ చేస్తాడు. నీకే బాబాయ్ ఇవి ఉంది కదా, ఇలా అర్థం ఉంటుంది. చాలా ఇదిగో, భయంకరంగా ఉంటుంది. ఎవరు చెప్పమాక ఫ్రీగా ఇస్తున్నాను, కడుపు నిండకు తిను. థ్యాంక్ యూ నాన్న. ఊరికి వీళ్ళు చాలా మందికి అంతా దాటేసారు. దాటేసారు. ఇంకా పోయేవని పిలువు. ఇక్కడ ఉన్నవాడు చెప్పేది లేదు కానీ అక్కడ ఉన్నది చెప్తున్నాడు. ఈ పిల్లగాడా? మరదలా మామయ్య వాళ్ళు ఎక్కడికో పోయారా? యూట్యూబ్లో బండి డాన్స్ ఉన్నాయి. వాళ్ళు మరి మొగం ఎక్కడ చూసినట్టు చరిత్ర లేదు సుమి. మీరు యూట్యూబ్ మీ వీడియోస్ తప్ప పక్కింటి వీడియోస్ చూస్తారు. అవును సుమి, మీరంతా టాలెంట్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. దీనికి నేను కూడా సప్లై చేశాను. చేసావా? మంచి పని చేసావు. కష్టం ఈవెంట్ కూడా చేస్తాను. ఇందాక చూశాను సుమి, ఈవెంట్ కూడా చేస్తాను. ఈవెంట్లు చేస్తున్నారు. ఎస్ చూశాను ఇందాక. ఫస్ట్ ఏం లేదన్నమాట, ఎవరు ఫాలో కాలేదు. ఫస్ట్ అవ్వలేదు. బాగా కష్టపడి కానీ డాన్సర్స్ కుందాం. ఇప్పటి నుంచి ఆడ ఎప్పుడు 6 సంవత్సరాలు బట్టి కారు కొనుక్కున్నాడు. 30 లక్షలు కారు కొన్నాడు, ఇల్లు కట్టాడు. పేదవాడు కానీ అర్థమైంది. మొత్తానికి ప్రాణాలు పోయేలా ఉన్నాడు సుమి. పెట్టకూడదు, దాన్ని కట్ చేయండి. భయపడిపోతున్నాడు ముఖ ముఖకి. అంటే తెచ్చుకుంటాడు సుమి. బాగా తెచ్చుకుంటారు. దేని మీద ప్రాణం తెచ్చుకోదు సుమి. సార్ బాగా తెచ్చుకుంటారు. దానికోసం ధైర్యం చెప్పు. మా ఊళ్ళో మీరు అయితే ముద్దులు పెట్టుకోండి. మా తెలంగాణలో వస్తే బెదిరించండి. ఇస్తావా కోళ్ళు మీరు గుడ్లు మొక్కలు తిరిగిపోతారు. ఎంత అన్నా కోడేతానా? సరే ఓకే ఆలోచించారు. ఓకే ఆవాలు కావాలంటాడు పావుకిలో. మా వాళ్ళు బాగా తింటారు చికెన్. అంటే ఇక్కడ ఎట్టే ఇప్పుడు చికెన్ కదా, అప్పట్లో 3 మాసం 8 మాసం వాళ్ళు మాకు సంవత్సరానికి ఒకసారిలే. మనకి పారం కూడా మీకు ఎక్కడ అవ్వలేదు. మీకు తూకలు కదా, ఆ తూకలు ఎక్కడ ఉండవు. ఎలా నీళ్ళు ఎలా ఏంటో మీ పేరు 7 గంటలు ఏం అంత కావాలి చెప్పండి అంతే. చూస్తాం కదా ఊళ్ళో మాకంటే ఇంకా మా ఊర్లో డిఫరెంట్. ఆడ ఎదిగితే చాలు మనకు. మేము ఆడ ఎదిగితే చాలు. మంచి మనిషి. అన్న పెట్టేవాళ్ళు మేము, అన్న పెట్టేవాళ్ళు. అందుకే మా అన్న కోడి ఉంది అన్న చేనా ఇంకో కోడి. అది కట్ ఓకేనా? అంటే చెస్ట్ పీస్ ఏమైంది మొత్తం బోన్స్. అదే అమ్మా చేసుకోండి బాగా. ఎవరు వస్తాడా జగన్ చంద్రబాబు అయిపోయింది. అయిపోయింది 10 రోజులు. రోడ్లు డ్యూటీ డబ్బులు ఏమని పడలేదు అక్కడ. ఆడు జంపు అయ్యింది. మీరు ఒకటే జంపు జగన్ జంపు తీసే మొత్తమైనా ఎంత కావాలి? 300 ఇంకో కొడుకు 300 కూడా ఉందా? నా పెట్టేసుకున్నావా? 10,000 రూపాయలు పెట్టా అన్నా జగన్ పోతాను 10,000. థమ్స్అప్ బ్యాచ్ మేము అంతే వేసుకుంటాం. రూపాయలు 100 రూపాయలు ఇది 100 రూపాయలు బాధ్యత. ఓకే అలా పోతుంది నువ్వా? ముందు నీ 100 రూపాయలు నాకు ఇవ్వాలి.
అది అలా అలా కొడుతున్నావు ఏంటి? మరి నేను అందుకోసం ఇందాక కోడి చేతున్నా సుమి అన్నా. ఇది సగం కొట్టు. బాగుందా? అంటే నీ కన్ను రెక్కల మీద పడింది అనమాట. పడుతుందా? ఇలా గేసే చేసే మీ డాడీ పాపిస్ట్ కన్ను సుమి. అవలేదు సార్, ఇంకా చాలా ఉంటుంది. చేస్తాను. నెక్స్ట్ మధ్య అయితే కూర్చొని అంటే మా డాక్టర్ రాక మా డాక్టర్ వచ్చింది. ఏయ్ అడా కొట్టానమ్మా నేను. వీడియో రన్ అవుతుంది కదా. రన్ మంచిదే సుమి. ఏ రికార్డ్ అయిపోయింది, జగన్నాథ్ రికార్డ్ అయిపోయింది. ఏం మైనస్ ఎవరో తెలియదు. మనం థమ్స్ అప్ చేసినాం. భారీ మొత్తంలో వేసుకోలేదు. అంకుల్ చెస్ట్ పీస్ అస్సలు వద్దు. ఒక నిమిషం అన్న. మధ్య వేసుకో. అదే ఇదే ఎంత కొట్టుకుంటుంది. అదే వద్దు అదే మాకు బాగుంటుంది. వద్దునన్నా, చెప్తే ఈయనవే. అదుతా జగడి అక్కడే అక్కడే అదే పోతుంది నాకు. మొక్క అయిపోతుంది. అయ్యి కొట్టు. అయ్యి మా అంకుల్ మీరు కట్ చేస్తారో వేరే వాళ్ళు కట్ చేస్తారో చెప్పేస్తారు అంకుల్. ఇది బాగా పిచ్చా, ఇది బాగుందిగా. ఇప్పుడు కట్ అయిపోయి ఇప్పుడు అయ్యి ఒక నిమిషం సుమి. కట్ చేస్తావా? 100 కట్ అవుతుంది నీకు పడతావు చెప్తా. చిన్న కొట్టు, చిన్న కొట్టాయి. మొన్న మీ బ్రదరా పిచ్చి వాడు అంటే వచ్చారా? కొట్టారని చెప్పేసి మా అమ్మ అనేసింది చికెన్. మీ ఓటు కట్టడం నువ్వు వస్తావనేది మా బావ వస్తాడని చెప్పింది. వదిన ఫోన్ చేసింది అప్పుడే. నేను ఇంట్లో భోజనం చేస్తున్నాను చెప్పారు, కానీ మా ఊరు సెట్ మా మమ్మీ తీయదు అనిపించి ఇంకెవరు అయినా మీ ఓడు మరి పిస్తారు బాబా, తగ్గించుకో. మిత్రమా దానం కట్టుడు మనం అంటే అలా కాదు, వరసని కాదు. అతను కూడా అది వద్దు దానికి అదే చేస్తాను ఇట్లా గుర్తాను చిరాకు. నాకు వద్దు అంటే కొత్తగా చేస్తాను. నాకు నువ్వు ముందే పసివాడి ప్రాణం సినిమా మా కూడా చెప్తాను. ఒకసారి నాకు చెప్పొద్దు అంటే ఆపేస్తాడు. ఇంకా రెప్పించారనుకో మా ఎక్కువ వెళ్ళిపోతుంది మైండ్. వద్దు అన్నట్టు కొద్ది ఇక్కడ ఆపేళ్ళు అంతే. దాన్ని డిస్కస్ చేస్తుంది. నాకు ఎక్కువ చిన్నప్పుడు నిలబడ్డాను. అంటే నీకు అనుభవం పెద్ద వయసులో పెద్ద కదా ఆయన ఆయన వద్దు అన్నాను, మళ్ళీ వేసాడు. వద్దు మళ్ళీ వేసాడు. అంటే చాలా రాని దగ్గర చెప్పేశాను. నా రాబోతు కాదు మీద ఉన్నప్పుడు అందుకే అని చెప్పేశాను. మీ ఓడు ఉన్నాడు నాకు ఇష్టం బాబు ఇష్టం చెప్పేశాను. నువ్వు కూడా వచ్చినమ్మా. మా వాడు వచ్చాడు, మా పిల్లడు వచ్చాడు. మా వాడే మాట్లాడు అక్కడ రాడు అని కూడా పోతున్నాడా? రాడు మా వాడు అవుతాడు. నువ్వు లేకపోతే వెనకపోతాడు తెలుసా? నువ్వు లేకపోతే వెనకొచ్చేస్తాడు. మొన్న ఒక రోజు అట్లనే పోతున్నాడు. నేను కరెక్ట్ అప్పుడే వచ్చిన. దీనికైతే ఉన్నాడు పాప. ఎందుకంటే తింగదు కానీ మీ ఊడు కూల్నేస్తాయి. కూల్ సైలెంట్ గిల్ల ఊళ్ళు కాదు కానీ వాడు చెప్పడు. అంటే ఎక్కువ మాట్లాడు నాకు మిత్రం మిత్రం ఆడతాం. అలా కాదు, ఆడు డబ్బు వేస్తాడు దిగుతుంది ఆ గుండెల్లో వేస్తాడు. కరెక్ట్ షార్ట్ వేస్తాడు. మా అలా అయ్యాం. వారసుడు పుట్టాడు సుమి. అదే అంటాడు మా ప్రవీణ్ గారు. నీ దగ్గర ఏంటి రాదు అనేది వాసన ఉన్నాడు నాకు ఆటలు అంటాడు. నిన్న ప్రవీణ్ కూడా వచ్చాడు ఆవిడ. కాకపోతే చిట్లో ఒకటి ఏడు వచ్చాడు, కాసేపు కూర్చున్నాడు. అది వచ్చి కాకపోతే చెప్తాడు నాకైతే ఆడపిల్లలే అన్నాడు. అంటున్నాడు ఫోన్లో చేద్దాం చెప్తే మళ్ళీ అట్లా ఆడే క్వశ్చన్ ఆడే ఆశలు ఆడే. థమ్స్అప్ 100 రూపాయలు నీకు ముందే కొట్ట. అంటే ఒకరి బొచ్చు మారా చేతిలో ఉండాలి. నా కూతురు సాక్ష్యం. నాకు నమ్మకం లేదు. మీరు ఒకటి మీరు ఒకటి సుమి. అంటే మీ ముద్దులు అక్కడ నమ్మకం లేదు సుమి. కావాలంటే కాదు థమ్స్అప్ ఫిక్స్ అయిపో. పట్టుకొని రావాలి. అట్టయితే సవాల్ విసిరేసుకోవాలి. మరి ఆమె అందుకే థమ్స్అప్ పెడతాం. వేసుకోమని ఇదమ్మా 400.
నువ్వు కూడా నాకు కొడతావు, నువ్వు కూడా నాకు ఏంటి అవసరమా? ఎందుకు కొడతాను సుమి? మన ఇద్దరు కలిపి మీకు ఇవ్వాలా వసరుగా ఉంది అది దాచి పెడతాను. ఇది కరెక్ట్. నీ మీద నమ్మకంతో 100 వేస్తున్నాం సుమి. సొమ్ము కడి ఇదయ్యన్నా 100 నేను 100 నువ్వు ఈ దగ్గర పెట్టాలి. శస్త్రే వస్త్ర అరే ఇది ఎందుకు బెట్ ఎందుకు ఇంతకి బెట్ ఎందుకు అది చెప్పండి. ఆమె సాక్షి నువ్వేం నేను బీజీ అదే టీడీపీ నాకు నేను వైఎస్ఆర్. అంతే రెడ్డిస్ కదా రెడ్డిస్. ఇక్కడ కాదు సుమి. జూన్ 4th ఈవినింగ్ ఎవరు విన్ అవుతారో వాళ్ళు వచ్చేటప్పుడు మీరు కూల్ డ్రింక్ బాటిల్స్ తో రావాలి. ఓకే ఓకేనా? డన్. రైట్. లేకపోతే నువ్వు పోతే మీ దగ్గరనే ఉంటాయి సుమి. ఇదో ఉంటాయి. ఓకే మీరు వచ్చేటప్పుడు మాత్రం ఇది తీసుకోండి. ఓకే అది పార్టీలో గెలిచింది, పందెంలో గెలిచింది అని చెప్పుకొని ఇదిగో టీడీపీ ముఖ్యమంత్రి ఆడవుతాడు ఆ. అని నేను పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వస్తాడు. ఆయన ఏమవుతుంది టీడీపీ గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు నువ్వు జనసేన గవర్నమెంట్ వెళ్ళేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది అని నువ్వు అక్కడ రాసుకో కింద. ఓకే. పెన్ మార్క్ అవసరం లే, మీ అమ్మాయి ఉంది కదా. మీకు వీడియో ఉంది కదా. ఓకే. అది ఫ్రెండ్స్ ఈరోజు కస్టమర్స్తో సరదాగా మనము కస్టమర్స్తో అలా సరదాగా కలిసిపోయి మన పని మనం చేసుకుంటూ వాళ్ళకి నీట్గా ఇస్తున్నాం అలా వాళ్ళలో కలిసిపోయి చేసుకుంటే మన షాప్ ఏంటంటే ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చినప్పుడు గ్లాస్ పెట్టేవాడిని, ఆ గ్లాస్ తీసేసాను. ఎందుకంటే కస్టమర్స్ నేను హోటల్స్కి హాస్టల్స్కి ఇవ్వను కదా, పదే ఎందుకు చెప్తున్నానంటే హోటల్స్ హాస్టల్స్కి ఇవ్వనని అనేది అంటే నేను ఇక్కడ డైరెక్ట్ కస్టమర్స్కే ఇస్తాను. వాళ్ళకి క్వాలిటీకి ఇవ్వడానికి నేను 100% ఎఫర్ట్స్ పెడతాను. అందుకోసమే ఇదంతా గ్లాస్ ఓపెనింగ్ ఉంటుంది. నా ముద్దుకి చూడండి, ఇదో ఇట్లా ఓపెన్గా ఉంటుంది. నా ముద్దుకి కస్టమర్స్కి దగ్గరలో ఉంటాను కాబట్టి అలా నీట్గా ఇవ్వడానికి నేను వాళ్ళతో కలిసిపోయి సరదాగా ఉండడానికి ట్రై చేస్తుంటాను. నీకు జోష్ అంటే నాకు నాలుక మందం ఏదైనా మిస్ అయితే క్షమించండి ప్లీజ్. ఓకేనా? కొద్దిగా జోష్గా ఉండడానికి ట్రై చేస్తాను. నేనేంటంటే ఇప్పుడు డల్ మూడ్లో ఉండేవాడిని, అందుకోసం యూట్యూబ్ ఛానల్ పెట్టింది. నాలో నేను కొద్దిగా ఉత్సాహం నింపుకోవడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టాను, అంతేగాని ఏ ఉద్దేశంతో కాదు. ఓకేనా? మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఈరోజు ఏంటంటే ఫింగర్ చికెన్ మిగతా కస్టమర్స్ని అందరినీ చూశారు కదా ఇలా కట్ చేయడం. మరో ఎపిసోడ్లో మళ్ళీ ప్రతిరోజు నేను ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంచుమించు నేను ఎనర్జీగా ఉండడానికి ట్రై చేస్తాను. కస్టమర్స్తో వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ బాధలు అలా అంటే ప్రతి వాళ్ళు చరిత్ర ఉంటుందమ్మా. మనం వాళ్ళు కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటాం అంటే వాళ్ళ టైం వేస్ట్ అని కాదు, కట్ చేస్తూనే మాట్లాడుకుంటుంటాం. ఓకేనా? అంతేగాని పని లేకుండా కూర్చొని మాట్లాడేది అయితే మనం చేయం కదా. నేను కట్ చేసేటప్పుడు వాళ్ళ గిరాకీ వచ్చినప్పుడు ఆ కటింగ్ లోపలిని మాట్లాడుకోవడం జరుగుతుంది. అది వాళ్ళ బాధలు కానీ వాళ్ళ సంతోషాలు కానీ అట్లా మేము వాళ్ళతో పంచుకుంటూ మీకు ఆనందాన్ని కలిగజేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? బాయ్.